సెట్ బ్యాక్స్ మనకు బలాన్నిచ్చే విధానం. మన జీవితంలో ప్రతి ఒక్కరికి సెట్ బ్యాక్స్ ఉంటాయి. ఫెయిల్యూర్స్, డిసప్పాయింట్మెంట్స్, బ్రోకెన్ డ్రీమ్స్. కానీ అది మనకు ఎండ్ పాయింట్ కాదు. జపాన్లో ఒక ప్రత్యేకమైన కాన్సెప్ట్ ఉంది, కిన్సుగి. అది ఏమి చెబుతోంది అంటే, మార్గంలో వచ్చిన క్రాక్స్ని గోల్డ్తో రిపేర్ చేస్తే అది మరింత బలమైనది, మరింత అందమైనది అవుతుంది. మన జీవితానికి కూడా అదే ప్రిన్సిపల్ ఉపయోగించవచ్చు. కిన్సుగి అనేది జపాన్ సెరమిక్ రిపేర్ మెథడ్. విద్యార్థులు చెరిపిన బౌళ్లను కలెక్ట్ చేసి క్రాక్స్ని గోల్డ్తో రిపేర్ చేస్తారు. ఫలితం అది కేవలం రిపేర్డ్ బౌల్ కాదు, అది యునీక్ బ్యూటీతో నిండి ఉంటుంది. మన ఫెయిల్యూర్స్ కూడా అలానే ఉంటాయి. రిపేర్ చేయడం ద్వారా మనం స్ట్రాంగర్, వైజర్, స్పెషల్ ఇండివిజువల్స్ అవుతాము. మన సెట్ బ్యాక్స్ని గోల్డ్తో రిపేర్ చేయడానికి మనం ఏం చేయాలి? 1. యాక్సెప్టెన్స్. మిస్టేక్స్, ఫెయిల్యూర్స్, డిసప్పాయింట్మెంట్స్ అక్నాలెడ్జ్ చేయాలి. 2. రిఫ్లెక్షన్. ఎందుకు ఇలా జరిగింది? లెసన్స్ ఏంటి? 3. హీలింగ్ అండ్ లెర్నింగ్. ఎమోషనల్ హీలింగ్, స్కిల్ ఇంప్రూవ్మెంట్, మైండ్ సెట్ షిఫ్ట్. 4. ఇంటిగ్రేషన్. ఈ లెర్నింగ్ని మన డైలీ లైఫ్లో ఇంప్లిమెంట్ చేయడం. ప్రతి క్రాక్ మన గ్రోత్కి ఆపర్చునిటీ. గోల్డ్ యాడ్ చేసినట్లే సెట్ బ్యాక్ను మన స్ట్రెంగ్త్గా మార్చవచ్చు. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్. ఒక చిన్న ఉదాహరణ. రమ్య ఒక ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యింది. మొదట డిసప్పాయింట్మెంట్ అనిపించింది. కానీ ఆమె రిఫ్లెక్షన్ చేసి, వీక్నెస్ ఐడెంటిఫై చేసి, ప్రాక్టీస్ చేసింది. మళ్లీ అటెంప్ట్ చేసినప్పుడు సక్సెస్ సాధించింది. ఆ ఫెయిల్యూర్ ఆమెకు గోల్డెన్ క్రాగ్లా మారింది. ఇప్పుడు స్ట్రాంగర్, మోర్ కాన్ఫిడెంట్. మన కిన్సుగి జర్నీ ఇదే. ఫెయిల్యూర్స్ మనకు యునీక్ బ్యూటీ ఇస్తాయి. మన జీవితం కూడా కిన్సుగి అనేదే. బ్రోకెన్ పీసెస్ కలిపి గోల్డ్తో రిపేర్ చేస్తే మనం స్ట్రాంగర్, వైజర్, మోర్ బ్యూటిఫుల్ సెల్స్ అవుతాము. అప్పుడు ఫెయిల్యూర్స్ మనకు బర్డెన్ కాదు, బ్లెస్సింగ్ అవుతాయి. ఇవాళే డెసిషన్ తీసుకోండి. మీ క్రాక్స్ను ఎంబ్రేస్ చెయ్యండి, రిపేర్ చెయ్యండి, గోల్డ్తో ఫిల్ చెయ్యండి. బికాజ్ యోర్ ఇంపర్ఫెక్షన్స్ ఆర్ యోర్ స్ట్రెంగ్త్. మీ కిన్సుగి జర్నీ కామెంట్లో షేర్ చేయండి. ధాన్య టాక్స్తో జీవితం మరింత మీనింగ్ఫుల్గా మారుతుంది.